నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO of Realtor Oxygen. My website is www.realtoroxygen.com. So I thank you one and all for your continuous support, continuous encouragement. అండ్ ఈ వీడియోలో కొత్త టాపిక్ మాట్లాడబోతున్నాం. ఈ వీడియోని మొదటి నుంచి చివరి దాకా చూస్తేనే మీకు సారాంశం వస్తుంది. దీన్ని కంపల్సరీ చూడండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఫర్ మోర్ న్యూ అప్డేట్స్. సో టుడే మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే, ఒక ఏజెంట్ ఫ్రీక్వెంట్గా చేసే తప్పులు ఏంటి, వాట్ ఆర్ దోస్ 4-5 థింగ్స్ విచ్ అన్ ఏజెంట్ షుడ్ నాట్ talk to the customer, and what is the way to correct and get the sales successfully done. So number one ఏంటంటే, మీకు ఏజెంట్ అపియరెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అపియరెన్స్ లేకపోతే కనుక యూ కెనాట్ సక్సీడ్ ఇన్ ద లైఫ్. జో దిక్తా హై ఓ బిక్తా హై. ది కస్టమర్ ఈజ్ గోయింగ్ టు డిసైడ్ అపాన్ టు గో విత్ దిస్ పర్టికులర్ ఏజెంట్ ఆర్ నాట్ అనేది మీ అపియరెన్సు, మీ గ్రూమింగు, మీ డ్రెస్సింగ్ సెన్స్లో ఉంటుంది మినిమం. రెండోది మీ బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్ అంటే చాలామంది ఇటు చూసి అటు చూసి మాట్లాడతారు. అలా ఉండకూడదు. బాడీ లాంగ్వేజ్ అనేది ఐ టు ఐ కాంటాక్ట్ ఉండాలి. మీరు ఎవరితో అయితే మాట్లాడుతున్నారో మీ విజన్, మీ చూపు ఆయన కళ్ళ వైపు, ఆయన ముఖం వైపు ఉంటే మీరు ఎటో ఇటు అటు చూసి మాట్లాడారు అనుకోండి, కాన్ఫిడెన్స్ ఉండదు. ఓకే. నెక్స్ట్ పాయింట్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ క్లారిటీ ఉండాలి. చాలామంది మైండ్లో ఉంటుంది కానీ రాయలేరు. నేను చాలాసార్లు చెప్పాను, మీ మైండ్లో ఉండడం వేరు. ఎగ్జామ్లో చాలామంది స్టూడెంట్స్ ఎందుకు ఫెయిల్ అవుతారంటే, వాళ్ళు ఓవర్ స్ట్రెస్ తీసుకొని ఓవర్గా స్టడీ చేసి అక్కడ ఎగ్జామ్కి వెళ్ళి మర్చిపోతారు. మైండ్లో ఉంటుంది బట్ రాసేది వేరేది రాస్తారు. నేను దాదాపు 1 lakh MBA న్యూస్ ఎగ్జామ్ పేపర్స్ కరెక్ట్ చేశాను. ఐ ఫౌండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే, వాళ్ళ మైండ్లో కరెక్ట్గానే రన్ అవుతుంది, రాసేది మాత్రం వేరేది రాస్తారు. సో దే గెట్ బీటెన్. నాకు 100కి 90% వస్తుంది అనుకుంటే తర్వాత ఫెయిల్ అవుతారు. అవి కొద్దిగా చూసుకోవాలి. అట్లానే ఇక్కడ కూడా ఏజెంట్ అనేవాడు కమ్యూనికేషన్, మీరు ఏది చెప్పినా క్లారిటీగా మీరు చెప్పాలి, ఏమీ హైడ్ చేయకూడదు. యూ షుడ్ బి, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, యూ షుడ్ బి ఆనెస్ట్ అండ్ ట్రాన్స్పరెంట్. ఒక రియాల్టర్గా, ఒక ఏజెంట్గా సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటే మీరు ఈ పాయింట్ కావాలి. మీకు సక్సెస్ కావాలి, లక్షలు సంపాదించాలి. ఎలా సంపాదిస్తారు? మీ సైడ్ వాల్యూ ఎడిషన్ ఏముంది? అట్లానే ఒక ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉండాలి, ఒక జోగ్రఫికల్ నాలెడ్జ్ ఉండాలి, ఒక డాక్యుమెంటేషన్ నాలెడ్జ్ ఉండాలి. యూ షుడ్ బీ ఎక్స్పర్ట్ ఇన్ దీస్ మినిమమ్ థింగ్స్. ఎందుకంటే మనం కస్టమర్ దగ్గర ఒక ఏజెంట్గా, ఒక బ్రోకర్గా మీ సర్వీస్ ఛార్జెస్ తీసుకునేటప్పుడు మీలో మీ దగ్గర నుండి ఏం వాల్యూ ఎడిషన్. ఇప్పుడు చూసుకుంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, వాట్సాప్, గూగుల్ వచ్చిన తర్వాత, బయర్స్ ఆర్ బికమింగ్ మోర్ ఎడ్యుకేటివ్, సమ్టైమ్స్ ఓవర్ ఎడ్యుకేటివ్, అండ్ ది ఏజెంట్స్ ఆర్ నాట్ ఏబుల్ టు సపోర్ట్ దెమ్ అండ్ ఆన్సర్ దర్ క్వశ్చన్స్. అక్కడ ఫెయిల్ అవుతారు. యువర్ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ ఆర్ ది లాస్ట్ ఇంప్రెషన్. ఎందుకంటే మీరు ఫస్ట్ ఇంప్రెషన్ సరిగ్గా చేయలేదనుకోండి, తర్వాత మీరు ఎన్ని చేసినా ఉపయోగం లేదు. సో నేను అనేది అంటే, ఒక రియాల్టర్గా సక్సెస్ కావాలి, ఒక ఏజెంట్గా సక్సెస్ కావాలి, నెలకి 1 లక్షలు సంపాదించాలి, సంవత్సరానికి ఒక 50 లక్షల నుండి 1 కోటి రూపాయలు. నేను చాలామంది 10 కోట్లు 20 కోట్లు అంటే అది చెప్పట్లేదు. అండ్ యావరేజ్ పర్సన్ రోజుకి 8 to 10 hours కష్టపడితే నెలకి 3 నుండి 5 లక్షలు సంపాదించే అవకాశం చాలా పుష్కలంగా ఉంది. ఇంకా కొద్ది కమిటెడ్ పీపుల్ ఉంటే కనుక యూ షుడ్ be able to do 1 crore plus, అంటే 8 to 10 lakhs per month కూడా చేసుకోవచ్చు. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీకు ఒక టీమ్ డెవలప్ చేయాలి. ఎవరైనా బాధపడుతున్నారు, డీల్స్ క్లోజ్ చేయలేకపోతున్నారు అంటే కనుక యూ కెన్ అప్రోచ్ మీ. దేర్ ఈజ్ ఎ ప్లాన్ హౌ టు డూ క్లోజ్ 2 plots per month, 3 plots per month అనే ప్రణాళిక, ప్లానింగ్ ఇస్తాము. అయితే ఇక్కడ ఏంటంటే, యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ రోల్ మోడల్, యూ షుడ్ హ్యావ్ సమ్ మెంటర్. హ్యావింగ్ ఎ మెంటర్ ఈజ్ షార్ట్ కట్ టు సక్సెస్. ఈ మెంటర్ని పెట్టుకుంటే మీకు 30 years ఎక్స్పీరియన్స్ 3 monthsలో ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రై చేస్తారు. మీరు ఎంత అబ్జర్వ్ చేసుకుంటారు అనేది డిఫరెంట్. సో ఒక ఏజెంట్గా ఈరోజు మనం మాట్లాడే టాపిక్ అంటే, ఒక ఏజెంట్గా సక్సెస్ కావాలనుకుంటే యూ షుడ్ హ్యావ్ గుడ్ గ్రూమింగ్, డ్రెస్సింగ్ యాటిట్యూడ్, బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, కమ్యూనికేషన్, కమిట్మెంట్, dedication, honesty, transparency,
and don't hide always tell the negatives of the property first. Don't look at your commission కోసం చూడొద్దు. కమిషన్ కోసం చూడకుండా మీరు కస్టమర్ యాంగిల్లో మీరు కస్టమర్ అయితే ఏం కొంటారు, ఎలా కొంటారు అనేది ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ చూసుకుంటే కనుక మీరు సక్సెస్ అనేది గ్యారంటీ. మీరు రాకపోతే నా దగ్గర చేరండి, మీకు పెద్ద ఇన్వెస్ట్మెంట్ కూడా అక్కర్లేదు. మినిమం ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఆల్మోస్ట్ జీరో ఇన్వెస్ట్మెంట్లో యూ కెన్ ఎర్న్ between 40-50 lakhs to 1 crore per annum based on the terms and conditions stipulated by your boss or by your mentor. అది కరెక్ట్గా ఫాలో అయితే మీరు ఈజీగా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ చెప్పి ఎపిసోడ్ క్లోజ్ చేస్తాను. ఒక ఋషి ఒకసారి 3 శిష్యుల్ని పిలిచి దోషి నిండా ఇసుకేశారు. ఒక 0.5 కిలోమీటర్ 250 meters ఇసుక కింద పడకుండా నడమని చెప్పారు, ఒక చెట్టుకి చూపించి. ఒక ఫస్ట్ శిష్యుడు ఏం చేశాడంటే గురువుగారికి పని బాటు లేదని చెప్పి కింద పంపి చుట్టూ చేతులతో వెళ్ళారు. రెండో శిష్యుడు కమిటెడ్ ఉన్నాడు, 50% ట్రై చేశాడు, 50% జారిపోయింది, 50% ఇసుకతో వెళ్ళాడు. థర్డ్ పర్సన్ ఏం చేశాడంటే చాలా కమిటెడ్, స్ట్రిక్ట్ ఓరియంటెడ్, అసలు పడకుండా మొత్తాన్ని తీసుకొని వెళ్ళాడు. అప్పుడు ఆ గురువుగారు చెప్పారు, మీరు ఆ చెట్టుని పట్టుకోండి అన్నారు. చెట్టుని పట్టుకుంటే ఏమైందో తెలుసా? ఊహించండి, సర్ప్రైజ్. చేతిలో ఎంత తీసుకుందో అంత గోల్డ్ అయిపోయింది. సో దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ది రైట్ బాస్. ఇఫ్ యూ హ్యావ్ ఎ రైట్ మెంటర్, ఇఫ్ యూ హ్యావ్ ఎ రైట్ గైడ్, యూ కెన్ డెఫినెట్లీ సక్సీడ్. చాలాసార్లు చెప్పాను నేను, మేనేజర్కి లీడర్కి తేడా ఏంటి? మేనేజర్ అనేవాడు మీ గోల్ని మీ టార్గెట్ని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాడు, హెల్ప్ చేయడానికి, అండ్ ఈ విల్ స్టార్ట్ క్వశ్చనింగ్ ఎందుకు చేయలేదని. లీడర్ అనేవాడు విల్ క్రియేట్ హండ్రెడ్స్ ఆఫ్ లీడర్స్ అండ్ యూ విల్ ఫైండ్ అవుట్ టార్గెట్ అడగరు, టార్గెట్ ఎందుకు చేయలేకపోతానో అని అడుగుతారు. ఇది బేసిక్ డిఫరెన్స్. సో యూ షుడ్ కమ్ టు. మీరు చాలామంది టీమ్ డెవలప్మెంట్లో ఫెయిల్ అవుతారు, మరొక ఎపిసోడ్ మాట్లాడతాను టీమ్ ఎలా డెవలప్ చేయాలని. సో టుడేస్ టాపిక్ ఈజ్ హౌ ఎ సక్సెస్ఫుల్ ఏజెంట్ కెన్ సక్సీడ్ అండ్ ఎర్న్ 50 lakhs to 1 crore per annum అనే దాని మీద మాట్లాడడం. ఈ 10 పారామీటర్స్ ఉంటే కనుక మీకు డెఫినెట్గా యూ విల్ సక్సీడ్ ఇన్ యువర్ బిజినెస్. And you can become an individual entrepreneur, individual leader, and you can create 10, 20, 50, 100 leaders under you. A leader will always creates leaders, and he is not biased, he is not selfish, he is very fair and decent and try to help. All the leaders handhold their subordinates to reach to their goals where he is supposed to be. సో ఎవరైనా ఇంకా దీని మీద ఫర్దర్ ఎలాబరేషన్ కావాలి, మా ట్రైనింగ్లో అదే చెప్తాము. వి ట్రైన్ ఇన్ ఎ డిఫరెంట్ వే. థియరీ ఈజ్ ఓన్లీ 25-30%, ప్రాక్టికాలిటీ 70%. సో ఈ 70% ప్రాక్టికల్ మీరు అక్కడే ఏజెంట్గా బిహేవ్ చేసి రోల్ ప్లే చేస్తారు, కేస్ స్టడీస్ చేస్తారు, అట్లానే లైవ్ ఎగ్జాంపుల్స్ వింటారు, థియరీ మాట్లాడతాం, ప్రాజెక్ట్ ఉంటుంది, అసైన్మెంట్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ చేరిన వాళ్ళందరూ కూడా నా దగ్గర 75-80% సక్సెస్ఫుల్ రిజల్ట్స్ వచ్చాయి. నాట్ ఆల్, 20-25% వాళ్ళు డ్రాబ్యాక్ వాళ్ళు ఉండిపోయారు. బట్ దేర్ ఆర్ సక్సెస్ రేట్ ఈస్ వెరీ హై అండ్ ఇట్స్ కంటిన్యూయింగ్ టు బీ. సో దీని మీద ఫర్దర్ డీటెయిల్స్కి యూ కెన్ కాల్ మీ. మై నేమ్ ఈస్ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. థ్యాంక్ యూ వెరీ మచ్.